రాచకొండ సిపిని కలిశాక సమస్య పరిష్కారం అవుతుందన్న నమ్మకం కలిగిందన్నారు మంచు మనోజ్. తాను రమ్మంటే వచ్చి మోహన్ బాబు చేతిలో గాయపడ్డ మీడియా ప్రతినిధులకు క్షమాపణ చెప్పారు మనోజ్. సిస్టమ్ ఎప్పుడు న్యాయం వైపు ఉంటుందని నాకు హామీ ఇచ్చారు. అండ్ నాకు చాలా కొంచెం ఈరోజు ఒక ధైర్యంతో వెళ్తున్నాను. ప్రతి ఒక్కరూ ఇంటి దగ్గర కూడా ఏ గొడవలు లేకుండా అంత పీస్ఫుల్గా, ఇంటి బయట కూడా గొడవలు లేకుండా పీస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తారు. అండ్ నేను కూడా మాట ఇచ్చాను, నా తరపు నుంచి ఏ గొడవ ఉండదనేసి. సో ప్రతి ఒక్కరికి, అలాగే దెబ్బ తగిలిన మీడియా మిత్రులకి అందరికీ సారీ చెప్తున్నాను. తన తల్లి ఆసుపత్రిలో ఉందంటూ మోహన్ బాబు విడుదల చేసిన ఆడియోపై స్పందించారు మనోజ్. తన తల్లి తన భార్యతో కలిసి జల్పల్లిలోని వాసిరెడ్డి ఫణికుమార్ గారు బేకరీ బిజినెస్ చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారు. మీరు వారి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇంట్లోనే ఉంది అన్నారు. అమ్మను అడ్డం పెట్టుకుని తనను బ్లాక్మెయిల్ చేయాలని చూస్తున్నారన్నారు మనోజ్. మా అమ్మను అడ్డు పెట్టుకొని హాస్పిటల్లో ఉన్నారని అబద్ధ ప్రచారాలు చేస్తూ అడ్మిట్ అయి ఉన్నారని, కన్న తల్లి మీద ఇలా చేయకండి, మీకు దండం పెడతాను, కూర్చొని మాట్లాడుకునేదానికి నేను ఎప్పుడు సిద్ధమే. వినయ్ అనే వ్యక్తి తమ విద్యా సంస్థలను నాశనం చేయాలని చూస్తున్నారన్నారు మనోజ్. ఈ విషయాలను మోహన్ బాబు దృష్టికి వెళ్ళట్లేదు అన్నారు. లేదండి, వినయ్ గారు కూడా తిరుపతిలో వినయ్ గారు చేసే విషయాలు కొన్ని నచ్చట్లేదు నాకు. అవన్నీ కొంచెం సమాధానం చెప్పి, తిరుపతి చంద్రగిరి మండలంలో మీకు తెలిసేంత పేద ప్రజల్లో నాన్న అక్కడ ఎందుకు హైదరాబాద్లో, ఆ రోజుల్లోనే హైదరాబాద్లో పెట్టుండొచ్చు ఆయన, ఎందుకు తిరుపతిలో పెట్టాడు, ఆయన ఎందుకు చంద్రగిరిలో పెట్టాడంటే ఆయన సొంతూరు, అక్కడున్న జనాలు అభివృద్ధి చెందాలి, రాయలసీమలో అభివృద్ధి చెందాలనేసి ఆ మైండ్ సెట్ పెట్టి ఎంతో కష్టపడి ఇంత దూరం తీసుకొచ్చారు దాన్ని. ఈరోజు ఎవరో వచ్చేసి దాన్ని ఒక ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఉందో లేదో కూడా తెలియదు, వచ్చి అలా చేయడం, ఒక పేద ప్రజల్ని ఒక మీట్ అవ్వకుండా చేయడం అంటే నాన్నగారి దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు, ఆయన వరకు రీచ్ అవ్వట్లేదు. అది ఆయన తెలియపరచాలని నా తపనని ప్రయత్నాన్ని ఆపుతున్నారు. తనపై దాడి కేసులో పోలీసులు కిరణ్ను అదుపులోకి తీసుకున్నారని, విజయ్ కోసం గాలిస్తున్నామని చెప్పారు మనోజ్. పట్టుకుని తీసుకొస్తున్నారు. విజయ్ అనే వ్యక్తిని, కిరణ్ అనే వ్యక్తిని ఆల్రెడీ పట్టుకుని ఉన్నారు. ఇప్పుడు విజయ్ అనే వ్యక్తిని కూడా పట్టుకుని వచ్చి ఇంట్రోగేట్ చేస్తున్నారు.